ఎవరికి దెబ్బతీస్తే వాళ్ళకే దెబ్బలు. అది అంటే నేను ప్రజల కోసం మాట్లాడుతున్నాను. ఇవాళ 300 చేసినావు, నన్ను 400 చేసుకో, 500 చేసుకో, మాకు అభ్యంతరం లేదు. కానీ మేము చెప్పేది ఏంటంటే జూబ్లీస్ తీసుకుపోయి జూబ్లీస్ లెవెల్లో మా జవహర్ నగర్ ను, కీసరను, గట్కేసర్ను పోయి తగ్గుతున్నాం చేర్చండి. అంతకుముందు మా కేసీఆర్ గారు 10 మున్సిపాలిటీలు పర్ఫెక్ట్ గా 61 గ్రామ పంచాయతీ ఉండేది. దాన్ని తీసుకుపోయి 16 చేసుకో, చెయ్యి, తప్పు లేదు. కానీ అలా మోరీలు లేవు, డ్రైనేజ్ లేదు, ఏమి లేదు. పెంకటీలు ఉన్నాయి, వ్యవసాయదారులు ఉన్నారు. అంతా దాన్ని చేర్చలు ఎట్లా కట్టుకో. నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడనేమో బంగారం గుట్ట ఫైనాన్షియల్ సిటీలో 177 కోట్లు పోతుంది ఎక్కడ. ఆడ చెత్త గుట్ట జవహర్ నగర్ లా పొల్యూషన్ తోటి ప్రజలు చచ్చిపోతున్నారు. నీళ్ల పొల్యూషన్, గాలిలో పొల్యూషన్, భూమిలో పొల్యూషన్, ఏమి లేదు. ఒక్క మేయర్ అన్నా, ఒక్క కమిషనర్ అన్నా, ఒక్కరన్నా 150 డివిజన్లలో చెత్త తీసుకుపోయి ఆడేస్తున్నారు. ఒక్కరన్నా పోయి చూస్తున్నా ప్రజలకు ఏమైతుందని చేస్తున్నా. మీ జిహెచ్ఎంసీ చెత్తనే కదా, 150 డివిజన్ల చెత్తనే కదా. మరి చూస్తేనే దాన్ని ఇప్పుడు చెత్తలు కలిసి గత 10 ఏళ్లలో జిల్లాలో పూర్తి స్థాయిలో జిల్లాలను పూర్తిగా అసలు 2 ఏళ్ల సంధి వాళ్ళకి ప్రభుత్వం ఉందా లేదా పట్టించుకుంటలేరా మా మేడ్చల్లో. మరి ఇన్ని మున్సిపాలిటీలు ఉన్నా, ఇన్నున్నా అన్ని బంద్ చేసారు. కానీ వాళ్ళకు మరి చూస్తలేరు, రూపాయి ఇస్తలేరు. నేను 2 ఏళ్ల ఎస్పీ ఎమ్మెల్యే, అసలు మరి చూస్తలేరు. మాకు బాగా అనిపిస్తుంది. అసలు 2 ఏళ్ల సంధి నేను ఎందుకున్నా, ఎమ్మెల్యే ఎందుకున్నా రాజీనామా చేయాలనిపిస్తుంది. ప్రజల బాగా చూస్తున్నారు.